ఏంటంటే పాపారావు ఈ రాష్ట్ర గణాంక నివేదిక 2024 దాంట్లో ఉన్న వెల్లడించిన వివరాల ప్రకారం ఎక్కడెక్కడైతే మంచిగా అభివృద్ధి జరిగిందో, ఎక్కడెక్కడైతే టాప్ లో దూసుకుపోయిందో వాటన్నిటిని కూడా నాశనం చేసిన పరిస్థితి. పూర్తి గణాంకాలు డేటా అంటే దేని వాటా ఎంత ఉంది, ఐటీఎస్ రియల్ ఎస్టేట్ రంగం వాటా ఎంత ఉంది, వాణిజ్యం ఆతిథ్య రంగం కావచ్చు, వ్యవసాయం అనుబంధ రంగాలు, మైనింగ్ అండ్ తయారీ రంగం, ఫినాన్షియల్ సర్వీసెస్, నిర్మాణ రంగం, రవాణా, కమ్యూనికేషన్ అన్నిటికీ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నింట్లో తెలంగాణ గతంలో భేష్గా ఉంది. అంటే ఇది ఒప్పుకోవడానికి, గతంలో జరిగిందాన్ని ఒప్పుకోవడానికి, ఇవాళ తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి, గతంలో జరిగిన ప్రగతిని దాచిపెట్టడం కుట్రగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మీకు చూడండి, నమస్తే తెలంగాణలో వచ్చింది ఆ వార్త. దీనికి ఒక పేరు పెట్టారు, ఇది పార్టీ పత్రిక అని పేరు పెట్టి. కానీ ప్రజల జనజీవితంలో జరుగుతున్న విధ్వంసం జనాలకు అర్థమవుతుంది, ఈ పత్రికలో రిఫ్లెక్ట్ అవుతుంది. నమస్తే తెలంగాణలో మిగతా మీడియా మొత్తం దరిదాపు ఏదో కొద్దిపాటిగా తప్పితే మిగతా మీడియా మొత్తం కేసీఆర్ మీద లేకపోతే టీఆర్ఎస్ మీద కత్తిగట్టి కంకణం కట్టుకున్నట్టు వ్యతిరేక ప్రచారంలో లేకపోతే ఆ నిజాలను దాచిపెట్టడంలో కనీసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇట్లాంటి స్థితి ఉంది ఈరోజు. నేను చూసే వాటిల్లో ద బెస్ట్ పేపర్ ఈరోజు నమస్తే తెలంగాణ. తెలంగాణ గురించిన వార్తల్లో సత్యాలు, డేటా, గణాంకాలు సవివరంగా జనాలు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉండేది ఒక్క తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక. ఇంత పక్కాగా చాలా మంది దీనికి పెట్టిన పేరు ఏంటి, పార్టీ పత్రిక అనే పేరు పెట్టారు. పార్టీ పత్రిక అవ్వచ్చు, పార్టీ జనం వాయిస్ గా ఉన్నప్పుడు పార్టీ పత్రిక కూడా జనం వాయిసే. తెలంగాణ ప్రజానీకం తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాలంటే నమస్తే తెలంగాణ చదివితే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి కఠోరమైనటువంటి నిజాలు, దారుణాలని తెలంగాణలో అద్దం బట్టి రిఫ్లెక్ట్ చేస్తున్న పత్రిక నమస్తే తెలంగాణ. కానీ మళ్ళీ దుష్ప్రచారం, దాడులు ఇంకా పెరుగుతాయి, పోను పెరుగుతాయి. ప్రజలు గందరగోళ పడకూడదంటే ఈ దుర్మార్గపు విష ప్రచార మీడియా నుంచి తట్టుకొని నిలబడగాలంటే నమస్తే తెలంగాణ పత్రిక అవసరం, అలాగే టీ న్యూస్ కూడా అవసరం. ఇది మాత్రం 100% నిజం.